నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన వచ్చరికి జూబ్లీస్ రోడ్ నెంబర్ 1 లో సడన్ గా మేము ఇటు వెళ్తాం. వెళ్ళే మార్గంలో సడన్ గా ఒక కార్ అయితే దాని అందరికి అది మంటలు చెలరేగి BMW కార్ ఇది ఈ రోడ్లు కలకాలని ఎప్పుడైతే జరిగింది. రోడ్ నెంబర్ 1 లో ఇది ఒక కార్ అయితే దగ్ధం అయిపోవడం జరిగింది. సో ఈ కార్ వచ్చేసరికి BMW కారు. సో BMW లో టాప్ సిరీస్ అంట. సో ఈ కార్ వచ్చి దాని అందరికి అది ఇప్పుడు డౌన్ ఉంది కదా, ఇక్కడ హైట్ ఉంది. హైట్ నుంచి కొంచెం డౌన్ లో వచ్చే మార్గంలో ఈ కార్ అయితే లోపల ఇంజన్ లోంచి మంటలు చెలరేగి అతలాకుతం అయిపోయి లోపల మొత్తం కారు మొత్తం పూర్తిగా దగ్గర అయిపోయింది. ఒక పార్ట్ కూడా మిగిలి పూర్తిగా మొత్తం దగ్గర అయిపోవడం జరిగింది. సో మనకి విజువల్ చూసుకోవచ్చు. ఇప్పుడే క్లీన్ వచ్చి ఇక్కడ నీట్ గా అయితే కార్ పార్ట్స్ ఏది ఉన్నాయో అవన్నీ మొత్తం పైకి వచ్చి సరిచేసింది. సో ముందుగా ఇక్కడ వచ్చేసరికి కార్ దగ్ధం అయిపోయే సమయంలో వెంటనే ఫైర్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు వచ్చి ఆ మంటలను అయితే అదుపు చేయడం జరిగింది. సో ఏరియాలో బాగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే బాగా ట్రాఫిక్ జామ్ అయిపోవడం జరిగింది. సో అంటే ఈ కార్లు మనకి చాలా అనుమానాలు అయితే వస్తున్నాయి. ఈ కారు కేవలం ఇన్సూరెన్స్ కోసం ఈ కారు తగలబెట్టారా లేకపోతే దాని అందరికీ అయితే తగలబడిపోయిందని కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. సో చాలా మంది మనం బయట చూస్తూ ఉంటాము, కేవలం ఇన్సూరెన్స్ కోసమే కొన్ని కార్లు అయితే తగలబెడతా ఉంటారు. సో ఇది మనం ఆ కోణంలో కూడా చూసుకోవచ్చు. సో కేవలం ఇది ఇన్సూరెన్స్ కోసం తగలబెట్టారా లేకపోతే కారు ఇంజన్ హీట్ ఎక్కి దాని అందరూ అదే తగలబడిపోయిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇక్కడైతే ఆ కారు గడిపిన డ్రైవర్ కూడా తెలుసుకున్నాము. అంటే ఎప్పుడు చెలరేగాయి లేకపోతే చూసుకోలేదా, లేకపోతే ఎలా చెలరేగాయి, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ కోసం ఏమైనా చేశారా లేకపోతే ఇవన్నీ డ్రైవర్ అంటే తెలుసుకున్నాం. ఏమైంది, ఎలా జరిగింది చెప్పు. తెలియదు కదా, అంటే బయట ఇన్సూరెన్స్ కోసం తగలబెట్టారు అంటున్నారు. అనుకోని అన్న జనాలు చూసారు ఆల్రెడీ ఎంతో మంది తీసుకోపోయారు. మళ్ళీ చూసాం కదా, అంటే వాళ్ళు సరిగా రెస్పాండ్ కూడా ఇవ్వట్లేదు. అంటే చెప్పే అనుమానం అయితే కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇన్సూరెన్స్ కోసం తగలబెట్టారని చెప్తున్నా అని మన అనుమానాలు కూడా కొన్ని అయితే ఉంటాయి. బట్ ఇంకా నిజాలైతే తెలియాల్సి ఉంది. సో ఇక్కడ ఈ పరిస్థితి ఇది ఇప్పుడే మొత్తం క్లియర్ చేయడం జరిగింది. సో క్రేన్లు వచ్చి ఇక్కడ ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో తగలబడిపోయినాయి ఇవన్నీ పైన ఫుట్పాత్ అయితే వేసి కొంచెం నీట్ గా అంటే వచ్చే ఇప్పుడు రాకపోకలకి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఫ్రీగా అయితే చేయడం జరిగింది రోడ్డు. అంటే మేము కొంచెంసేపు అయితే వీడియో పెడతాము, అంటే ఎలా తగలబడిపోయింది ఇవన్నీ వీడియో కూడా విజువల్స్ ఉన్నాయి. సో ఈ విజువల్స్ కూడా పక్కన వేస్తా ఉంటాము. చూడండి.